కటింగ్ ఆది బ్లౌజ్ని బట్టి కటింగ్ చేసుకోవటం. ఇది వెనక పార్ట్, జాకెట్ వెనక పార్ట్. దీనికి ఈ కుట్టు కాడి నుంచి ఈ కుట్టు కాడికి సెంటర్ చేసుకోవాలి. ఈ నెక్ కాడి నుంచి ఈ నెక్కి సెంటర్ చేయాలి. అప్పుడు ఇది షేప్ పట్టుకొని దీని సెంటర్కి ఒక డాట్ పెట్టుకొని బ్లౌజ్ పైన పెట్టుకోవాలి. బ్లౌజ్ ఇట్లా పర్ఫెక్ట్గా లూజులు లేకుండా బ్లౌజ్ ఇట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇటు పెట్టుకున్న తర్వాత సైడు దీని పక్కనే ఒక కరెక్ట్ ఖర్చు ఒకటి, ఇది ఖర్చు, ఇది టక్స్లకి. ఇది షేప్ పట్టీ ఉంది కదా, ఈ షేప్ పట్టీ కాడ ఒక డాట్ ఫ్రంట్ కొలత కోసం. ఇది చంక కుట్టు ఉంది కదా, ఈ చంక కుట్టు కాడి నుంచి కరెక్ట్గా ఒకటి పెట్టి పైన ఖర్చుకు ఒకటి. ఇది షోల్డర్ కరెక్ట్గా లాక్కొని ఈ షోల్డర్ కుట్టు కాడ ఒకటి. ఇది భుజం కుట్టు కాడికి ఒకటి. తర్వాత ఈ షోల్డర్ పై కుట్టు కాడి నుంచి ఈ టక్స్ కాడికి కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఈ బ్లౌజ్ పైన కింద ఖర్చు కొద్ది వదిలిపెట్టేసి ఈ పైన కరెక్ట్ కుట్టు కాడ ఒక టిక్కు, ఖర్చుకు ఒక టిక్కు. తర్వాత మెజర్మెంట్ నెక్ డీప్ ఎంత అనేది ఇది ఖర్చుకు కొద్దిగా వదిలిపెట్టేసేసి ఇది కరెక్ట్గా పెట్టి మళ్ళీ ఖర్చుకు కొద్దిగా ఈ విమ్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడి నుంచి ఈ నెక్ డౌన్ కిందగా పట్టుకోవాలి. ఈ నెక్ పైకి పట్టుకుంటే కరెక్ట్గా రాదు. అందుకని కరెక్ట్గా పెట్టుకుంటే ఎంత ఫస్ట్లో నేర్చుకునే వాళ్ళకైనా సరే ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మీకు చేతగాని వాళ్ళకైనా సరే కరెక్ట్గా పట్టుకోవడానికి సెట్ అయ్యిద్ది. ఇట్లా సగం చేసేసుకొని ఈ కరెక్ట్గా క్లాత్ కాడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్ కుట్టు కాడికి ఒక టిక్కు, ఖర్చుకు ఒక టిక్కు. తర్వాత కరెక్ట్గా గీసుకొని ఇది చంక అన్నమాట. ఇది సైడ్ ఉంటుంది కదా, ఈ సైడు ఈ కుట్టు కాడి నుంచి చంక కుట్టు కాడికి పెట్టుకొని ఇది ఖర్చు కొద్దిగా వదిలేసేసి కరెక్ట్గా లాగి కరెక్ట్గా పెట్టుకొని ఇది ఖర్చుకి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కాడ మనం టిక్కు పెట్టాం కదా, ఆ షోల్డర్ కాడ నుంచి కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ చంకలో ఇంచి షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ కాడ నుంచి ఇది పట్టుకొని దీనికి ఖర్చు కొద్దిగా వదిలిపెట్టేసేసి దీనికి కొద్దిగా కరెక్ట్గా పెట్టుకొని కొద్దిగా ఖర్చు వదిలిపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ డౌన్ మనం ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి స్టడీకి గీసుకోవాలి. తర్వాత ఈ భుజం కాడి నుంచి ఇక్కడికి స్టడీగా గీసుకొని వాళ్ళు ఏ నెక్ అడిగితే ఆ నెక్కి వాళ్ళు వేరే అదే నెక్ మోడల్ పెట్టమన్నారు. అందుకని స్టార్ నెక్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గీసుకోవాలి. ఇది షేపు. ఈ షోల్డర్ కుట్టుకాడి నుంచి ఈ చంక కుట్టుకాడికి కరెక్ట్గా ఇట్లా పట్టుకొని దీనికి ఖర్చు వారు వదిలేసేసి ఇక్కడి నుంచి షేప్ చూసుకోండి. చంక లూజు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకున్న ప్రకారంగా కటింగ్ చేసుకుందాం బ్లౌజ్ని. ఇది స్టార్ నెక్. కస్టమర్ ఇచ్చిన జాయింట్ ప్రకారంగా మనం కటింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి లైట్గా క్రాస్ తీసుకుంటే కొద్దిగా షోల్డర్ జారకుండా ఉండింది. ఇక్కడ నుంచి చంక షేప్ని కరెక్ట్గా మనం కట్ చేసేసుకొని ఇక్కడ తిక్కి పెట్టుకున్నాం కదా,
ఈ టిక్ కాడికి ఒకటి కుట్టడానికి కరెక్ట్ మెజర్మెంట్ కోసం టిక్ పెట్టుకోవాలి. ఇది వెనక పార్ట్. ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని ఈ పార్ట్ని మడత ఉన్న పార్ట్ని ఇటు సైడ్కి జాయిన్ ఇట్ట పెట్టుకోవాలి క్లాత్. ఇది హ్యాండ్స్. దీన్ని కరెక్ట్గా ఇట్లా పెట్టేసేసుకొని పట్టీ వార మనం మడుచుకొని చేతి పని చేయడానికి పట్టీ వార కొలత అనమాట. దీన్ని కరెక్ట్గా లాక్కుంటే ఈ కుట్టు కాడికి ఒక టిక్ పెట్టి ఖర్చుకు ఒక టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక డౌన్, ఇది చెయ్యి పొడవు, ఇది చంక డౌను. దానికి కరెక్ట్గా ఒక టిక్కు, ఖర్చుకు ఒక టిక్కు. దీని షేప్ ఎట్లాగుందో ఆ షేప్ ప్రకారం గీసుకోండి. ఇక్కడ ఖర్చు వార పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఖర్చు పెట్టుకున్న వార. ఆ తర్వాత ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేసేసేయండి. చేతి కొలత డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసేయండి. ఈ పైన కరెక్ట్గా మనం కుట్టుకోవడానికి మెజర్మెంట్ కోసం కరెక్ట్ టిక్కు. ఇది ఖర్చు వారు తీసేసాం కదా, అది క్రాస్ తీసేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా టిక్ పెట్టాం కదా, దీనికి కుట్టుకోవటానికి ఒక టిక్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పార్ట్లు తీసేసేయాలి. 2 పార్ట్లు తీసేసి చంక లోతు ఫ్రంట్కి రావాలి. లోతు ఆ చంక లోతుకి డ్రాయింగ్ వేసాను. ఈ పైన భుజం టిక్కు కానీ ఈ భుజం టిక్ ఇది భుజం టిక్కు సెంటర్ది అనమాట. కానీ కొద్ది గ్యాప్ ఇచ్చేసేసి ఈ షేప్ తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా నిలబడిద్ది. షోల్డర్ అనేది కరెక్ట్గా నిలబడిద్ది. మనం కుట్టుకోవడానికి గుర్తు కోసం దీనికి ఒక టిక్ పెట్టుకోవాలి, లోతు అనే దానికోసం. అది ఇప్పుడు ఇట్లా కటింగ్ చేసినప్పుడు ఇట్లా లోతు అనేది ఇలాగ వస్తుంది అన్నమాట మీకు. ఇది వెనక షేపు, ఇటు చేతులు పోయినాయి. ఇది మధ్యలోది ఫ్రంట్ అన్నమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి దీన్ని క్రాస్ పెట్టుకోండి. వెనక పార్ట్ని తీసుకొని మనకి క్రాస్ అంటే ఈ మూల వస్తుంది అనమాట. ఈ మూల కరెక్ట్ ఫిట్టింగ్ పడితేనే కటింగ్కి మీకు జాకెట్ నిలబడిద్ది, షేప్ కరెక్ట్గా వస్తుంది. అందుకని అట్లా పెట్టుకోవాలి. కరెక్ట్ కొలత పెట్టుకొని దీని ప్రకారంగా తీసేసుకోండి. ఈ చంక షేప్ కూడా తీసేసేయండి. ఇప్పుడు దీనికి కొలుతుంది కదా, ఇది టిక్ ఉంది కదా కుట్టడానికి, ఫ్రంట్కి కూడా అదే టిక్ పెట్టేసేసేయండి. ఈ షోల్డర్ కాడ మనం కటింగ్ చేసి ఉంది కదా, ఇక్కడ ఒక టిక్ పెట్టేసేయండి. ఇది వెనక పార్ట్ కొలత కాబట్టి ఇది ఒక టిక్ పెట్టేసేసేయండి. ఇక్కడ నుంచి ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. ముడత రాకుండా కరెక్ట్గా తీసేసుకుంటే ఇక్కడ అనేది కుచ్చు రాకుండా ఉంటుంది అన్నమాట. దానికోసం అది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కాడి నుంచి ఈ ఉక్సుల పట్టీ కాడి నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కాడికి ఈ ఉక్సుల పట్టీకి పట్టుకోవాలి. ఈ మనం ఖర్చుకు టిక్ పెట్టాం కదా, ఆ టిక్ కాడి నుంచి కుట్టు పెట్టి అక్కడికి పెట్టాలి. కుట్టు అక్కడి నుంచి ఇట్లా పెట్టి లాక్కుండా కరెక్ట్ ఫ్రంట్ కరెక్ట్గా గీసుకోవాలి. కొద్దిగా ఖర్చుకు మళ్ళీ ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ లూజు పెట్టేసేసినట్టు. ఇప్పుడు ఈ నెక్ డౌన్ పెడదాం. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కాడి నుంచి ఈ ఉక్సులు పట్టేదాకా పట్టుకోండి. ఈ పట్టుకునే విధానం ఇలా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్ కరెక్ట్ షేప్ నిలబడిద్ది అనమాట, వస్తుంది మీకు. చేతగా అనుకోవాలన్నా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైనా ఇలా పట్టుకునే విధానం పట్టుకొని కరెక్ట్గా ఇట్లా పట్టుకోండి. ఇట్లా కరెక్ట్గా పెట్టి మనం ఖర్చుతో సహా ఎక్కడికి పెట్టుకున్నాం టిక్కు అక్కడికి కరెక్ట్గా లాగేసేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వాళ్ళ రౌండ్ అనేది మీకు మెజర్మెంట్ కరెక్ట్గా లేకపోయినా దాని రౌండ్ కరెక్ట్ నీట్గా వస్తుంది మీకు. దాని చుట్టూరు
టిక్కులు పెట్టుకోండి. ఇక్కడ నుంచి దీని ఖర్చువార పైకి వదిలేసేసి ఇక్కడ షేప్ పట్టి అనేది ఒకటి ఉండిద్ది. ఆ షేప్ పట్టి ఇక్కడ కరెక్ట్ ఒక టిక్ పెట్టండి. తర్వాత ఇంకో టిక్ ఖర్చు కోసం. తర్వాత ఇక్కడ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ కోసం కొద్దిగా పెట్టాలి. తర్వాత మెజర్మెంట్ ఈ కరెక్ట్ ఈ కుట్టు కాడ నుంచి ఈ షేప్ టక్స్ ఉంది కదా, ఆ షేప్ టక్స్ కాడికి పట్టుకోవాలి. ఇది ఖర్చు వార వదిలిపెట్టేసేసి కరెక్ట్గా పెట్టేసేసి దాన్ని షేప్ టక్స్ కాడ పట్టుకొని ఇట్లా లాగండి. లాగినప్పుడు కరెక్ట్గా పొడవు వస్తుంది. అక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను పక్కకు గీసుకున్నాను. అది ఇప్పుడు ఈ నెక్ గీసుకున్నాం కదా, ఇది క్రాస్ కరెక్ట్గా గీసేసుకోండి కిందకి. ఇది పొడవు కదా, ఈ పొడవు కాడికి ఒకటి గీసేసేయండి ఖర్చు వార పెట్టుకొని. ఇట్లా మన మెజర్మెంట్ మనం గీసుకున్నాం కదా, ఇక్కడ ఈ షేప్ ఇట్లా ఉందా ఏందనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్లాత్ లేదు, దాన్ని అడ్జస్ట్మెంట్ మనం చేయొచ్చు. దీన్ని బట్టి ఇట్లా గీసేసుకుంటే స్టడీగా ఉన్నట్టు. క్లాత్ లేదు కాబట్టి అట్లా గీసాం మనము. ఆ క్లాత్ని దాన్ని కవరప్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి పీస్ వేసుకోవాలన్నమాట. ముక్క జాయింట్ వాళ్ళు ఇచ్చిన క్లాత్ మనకు సరిపోలేదు, అందుకని ఆ క్లాత్ని అట్లా ఉంచేసాం. ఇప్పుడు మిగతాది కటింగ్ చేద్దాం. మనం గీసుకున్నాం కదా, అక్కడి నుంచి కరెక్ట్గా రౌండ్ ఫ్రంట్ మెడ అన్నమాట. కరెక్ట్ ఫ్రంట్ మెడ కరెక్ట్గా తీసేసేయండి. ఇక్కడ ఖర్చు వారు పెట్టాం కదా, ఆ ఖర్చు కాడ నుంచి కరెక్ట్ కిందకి కట్ చేసేసేయండి. ఇది స్టడీ పొడవు, ఇది కూడా స్టడీ అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ టక్స్ వేసుకోవటం కోసం ఇది కరెక్ట్గా దీని కొలతను ఇట్లా పెట్టేసేసి షోల్డర్ కాడ అలా మడతేసేసి అట్లా పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ టక్స్ ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి కాడ ఒక టక్స్ ఉంటుంది, ఇది షేప్ టక్స్ ఒకటి ఉండిద్ది. అది ఈ చివరికి ఇలా పెట్టుకోండి. దీని కాడికి ఇట్లా కరెక్ట్గా లాగండి. ఇప్పుడు ఇది ఖర్చు వారు ఉంది కదా, క్లాత్ ఇక్కడ ఇది కరెక్ట్, ఇది ఖర్చు అనమాట. క్లాత్ దాకా అట్లా పెట్టుకుంటే ఈ ఖర్చు వారు సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ కొలత సరిపోయింది. ఇది షేప్ కొలత పెట్టుకోవాలి కదా, షేప్ కొలత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్ట పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మీకు అది కొద్దిగా అట్లా కనిపిస్తుంది అనమాట. దాన్ని జాయింట్ వేసుకోవాలి. ఇట్ట పెట్టుకున్న తర్వాత మనం దీనికి టక్స్ వేసుకోవాలి. టక్స్ కోసం కొలత అనమాట. అంటే దీనికి టక్స్ కోసం ఇక్కడ టిక్ పెట్టేసేసాం కదా, ఇది చేత అయిన వాళ్ళకైతే ఇక్కడ పీస్ వేసుకోక్కర్లా. మనం కుట్టేటప్పుడు టక్స్ ఇట్లా వచ్చేసిద్ది అనమాట. చేత ఉంటే ఇలా టక్స్ వచ్చేసిద్ది కాబట్టి ఇంకా జాయింట్ వేసుకోక్కర్లా, దీనికి ఇట్లాగ వస్తుంది కాబట్టి. చేతగాని వాళ్ళకైతే ఈ క్లాత్ ఎట్లాగా అనుకుంటారో అప్పుడు జాయింట్ వేసుకోవాలి. అది వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి పెట్టుకున్నాం కదా, ఇక్కడికి దీన్ని ఇట్లా కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్కి అనమాట, షేప్ పట్టీకి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచి కొద్ది క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కొద్ది క్రాస్ సైడ్ పార్ట్, ఆ రెండు ఈ షేప్ ఇట్లా తీస్తే కొద్దిగా జాయింట్ బ్లౌజ్ నిలబడిద్ది అనమాట. ఈ ఫ్రంట్ లోత్ ఇది క్రాస్ తీసేసుకుని అది కరెక్ట్గా వస్తే ఫ్రంట్ అనేది కుచ్చు వస్తుంటుంది కదా, అది రాకుండా కరెక్ట్గా తీసుకుంటే ఈ మెజర్మెంట్ ఫ్రంట్ లోతు బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ టిక్ పెట్టాం కాబట్టి ఇది కుట్టుకోవటం కోసమని టక్స్ అనమాట. ఇక్కడ అసలు షేప్ ఇక్కడ దాకా వచ్చింది కదా, చూపించే కదా ఇందాక ఇట్లాగా. దీని కాడ నుంచి క్రాస్గా పట్టుకొని దీనికి ఒక టిక్ మనం కుట్టుకోవటానికి. ఈ చంక కాడ ఈ సెంటర్ నుంచి ఇక్కడ చూసుకొని ఒక టిక్ కుట్టడానికి అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్కి ఒక కుట్టేయటానికి ఒక టిక్. ఇది ఫ్రంట్ పార్ట్. వాళ్ళకి ఏదైనా బాడీ లూజ్ ఉందని వాళ్ళు చెప్తే ఇక్కడ కొద్దిగా క్రాస్ తీసుకోండి, లేకపోతే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోయిద్ది. వాళ్ళు కొద్దిగా లూజ్ ఉందనేటప్పటికి నేను క్రాస్ తీసాను.
షేప్ పట్టీ కోసం. ఇది షేప్ పట్టీ ఉంది కదా, వెనక పార్ట్ ఫ్రంట్ అయిపోయింది కదా, ఇది షేప్ పట్టీ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది షేప్ పట్టీ. దాని కొలతల కోసం దాని మెజర్మెంట్ కరెక్ట్, అది ఖర్చు వారు వదిలేసేసి ఇటు కరెక్ట్గా పెట్టుకోండి. ఇటు ఈ షేప్ పట్టీ ఉంది కదా, ఇది ఫ్రంట్ కాజాల వైపు ఉంటుంది కదా, అక్కడ పట్టుకోండి. ఖర్చు వారు పైకి వదిలేసేయండి. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కాడ నుంచి కరెక్ట్గా పెట్టుకొని దీనికి ఖర్చు పెట్టుకోండి. మళ్ళీ ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న కాడ ఇటు కూడా అట్లాగే పెట్టుకోండి. ఖర్చు వార ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడికి ఒకటి, ఖర్చుకు ఒకటి పెట్టుకోండి. దాని నుంచి ఇక్కడికి షేప్ తీసేసుకోండి. ఇట్లాగా టిక్లు పైన కింద పెట్టుకున్నాం కదా, దానికి షేప్ తీసేసుకోవటం. ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం. ఇది షేప్ పట్టీ. వెనక పార్టు ఫ్రంట్ షేప్ పట్టీ, చేతులు, తర్వాత కాజా లుక్సులు పట్టీ. కాజా లుక్సులు పట్టీలో ఇది కాజాల పట్టీ. ఇది స్టడీ చేసేసుకొని ఉన్న పీసుల్లోనే మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఇది ఈ పట్టీ కోసం, కింద ఇక్కడ వీ పట్టీ కోసం. ఇది ఉక్సుల పట్టీ కోసం. ఇది ఈ పీస్ ఇంక కొద్ది పీస్ మిగిలింది కదా, దాంట్లో ఇంచి ఇలా పెట్టేసేసుకొని దీనికి క్రాస్ తీసేసుకోండి. ఇది అంటే నెక్కుది స్టడీ అయితే ఏమో, ఇది స్టార్ నెక్ కాబట్టి రౌండ్స్కి అయితే ఏమో ఇది క్రాస్ తీసుకోవాలి. ఇట్లాగా రౌండ్స్కి అయితే ఇది పలక నెక్ కాబట్టి ఉన్న దాంట్లో స్టడీగా తీసుకోవాలి ముక్కని. ఈ ఇంచు చాలు, ఈ కొద్దిగా చాలు పలక నెక్ అంటే. అట్లా ఉన్న పీసులని అన్నిటినీ స్టడీగా తీసుకోండి. ఇది పలక నెక్కకు పీసు. ఇవి జాయింట్లు చేసుకుంటే సరిపోయిద్ది. ఇట్లా క్రాస్ పెట్టుకోండి, అప్పుడు మనకి క్లాత్ కలిసి వచ్చిద్ది. అది ఇంకెనక పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, చేతులు, షేప్ పట్టి, వీపుకి ఇక్కడ పట్టి, కాజాలు పట్టి పెద్దది తీసుకోవాలి. ఇది ముక్సులు పట్టి, ఇది మెడ పీసు, బ్లౌజ్ కటింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మేము డిఫరెంట్ కటింగ్స్ తో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.